వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ సుదీర్ఘ రాజకీయ నాయకులు, నిత్యం ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు సార్? బాగుందండి. అప్పుడు సూర్యుని కన్నా ముందే సుధీర్ అన్న అనే కార్యక్రమం విజయవంతంగా నడిచింది. సూర్యుడు రాకముందుకే మీరు అన్ని కాలనీలో తిరిగే పరిస్థితులు చూసినాం. ప్రజెంట్ ఆ కార్యక్రమం నడుస్తుందా సార్? అట్లా మనం 35 years నుంచి అట్లనే ఉండే. నేను మార్నింగ్ 4:30కి 5 o'clock నేను కాన్స్టిట్యున్సీలో తిరిగే అలవాటు నాకు ఉండే. ఇప్పుడు ఈ బ్యాక్ బోన్ ఆపరేషన్ అయినప్పటి నుంచి కొంచెం తగ్గించినాం. ఇప్పుడు మళ్ళీ తిరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయిపోయింది. మళ్ళీ తిరుగుతా. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. ప్రస్తుతానికి మీ విజయాలన్నిటి వెనుక మీ భార్య కమల గారి సపోర్ట్ ఉందనుకోవచ్చా? 100% ఉందండి. ఆమె లేకుంటే నాకు ఈ కార్యక్రమాలు ఇంత నేను స్వేచ్ఛగా ఇంత టైం ప్రజలకు ఇవ్వలేను కదా. ఆమె ప్రోత్సాహం, ఆమె అండ, ఆమె సపోర్ట్ అన్ని విధాలుగా ఫ్యామిలీని చూసుకునే ఒక నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను బయట జనాలకు ఎంతైనా టైం ఇవ్వగలుగుతున్నా. కానీ వాస్తవానికి కాన్స్టిట్యున్సీలో సుధీర్ రెడ్డి గారి కన్నా ఎక్కువ కమల గారే యాక్టివ్గా ఉంటారు. కేసీఆర్ కానీ ఏ సభ పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా కూడా మహిళలను గ్యాదర్ చేయడంలో కమల గారు దిట్ట అనేసి అంటారు. వాస్తవమే సార్ అది? లేదంటే ఎలక్షన్లో తను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. నాతో పాటు పాపం నేను ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల తిరిగితే తను కూడా తిరుగుతుంది. ఆ విధంగా నాకు సంపూర్ణ సహకారం ఇస్తుంది. ఎలక్షన్లు అయిపోయినాక ఏ విషయంలో జోక్యం చేసుకోదు. ఏదైనా ముఖ్యమైన మీటింగ్లు ఉన్నప్పుడు మాత్రం వచ్చిపోతుంది. కొన్ని ఆమె ట్రస్ట్ కార్యక్రమాలు, మా ట్రస్ట్ కార్యక్రమాలు ఎప్పుడైనా కొన్ని చేస్తుంటుంది. అంతేగాని మిగతా ఏ విషయంలో జోక్యం చేసుకోవాలి. స్వయాన కేటీఆర్ కానీ అభినందించిన సభలు కూడా ఉన్నాయి కదా. అంటే ఆమె మంచి యాక్టివ్ వర్క్ చేస్తుంది కాబట్టి ఆమె ట్రస్ట్ కార్యక్రమాలని అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. ట్రస్ట్ ద్వారా కానీ మీ ద్వారా కానీ కమల గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడైతే లేవు. భవిష్యత్తులో ఎట్లుంటుంది సార్? ఇప్పుడైతే ఏం లేవు. రైట్. అదేవిధంగా ట్రస్ట్ ద్వారా ఎల్బీ నగర్ నియోజక ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారంటే ఏం చెప్తారు? అయితే చాలా అందించినామండి. గతంలో ట్రస్ట్ ద్వారా దాదాపు 30,000 మందికి కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని స్వయంగా నేర్పించినాం మేము. దాంట్లో ఒక 10,000 దాకా ఇప్పటికీ అది 22 సంవత్సరాల క్రితం చేసినాం, 2004లో. ఇప్పటికీ ఈ రోజు మటుకు దాదాపు 7,000 మంది అక్కడ ఇప్పటికీ కుట్టుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఈ రాజకీయాల మధ్యలో మేడం ఏమన్నా అన్నారా ఎప్పుడన్నా? ఎందుకు ఈ పొద్దున్నేసి రాజకీయాలు, ఈ గొడవలు, ఈ జనాలు, ఈ జన సమస్యలు, ఎందుకు ఇదంతా అవసరమా అని ఎప్పుడన్నా మేడం అన్నారా? అంటే ఇంటికి కుటుంబానికి సరైన టైం ఇవ్వలేదన్నది మాత్రం వాస్తవం. అది 100% వాస్తవం. దాన్ని నేను ఒప్పుకోవాల్సిందే. కానీ గొడవలు ఇవి మాత్రం ఎప్పుడు కూడా మేము గొడవలలోకి పోలేదు. మా ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవంలో పెద్ద ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గొడవలు అయిన సందర్భాలు లేవు. కానీ గొడవ పెట్టుకుందామని చాలామంది ప్రయత్నం చేసింది, కానీ మరి పెట్టుకోలేకపోయినాను. ఈ మన శత్రువులు ఎప్పుడు ఉంటారు కానీ మాతోటి మనం ఎందులో లాగాలని ప్రయత్నం చేస్తుంటారు, ఏదో విధంగా బురద చల్లాలని ప్రయత్నం చేస్తుంటారు. అట్లా అనేక రకాల ప్రయత్నాలు, అనేక రకాల ప్రచారాలు కూడా చేసిండ్రు, కానీ మేము ఎప్పుడు ఏ గొడవలకు పోలేదు. రైట్. అదేవిధంగా మీరు గత కొన్ని నెలల క్రితం అనారోగ్యానికి గురై రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో. ఇక దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి పని అయిపోయింది, మళ్ళీ ఏదో అనారోగ్యానికి గురయ్యారు, కాన్స్టిట్యున్సీలో మళ్ళీ బై ఎలక్షన్ రాబోతుంది, మళ్ళీ మేమే ఎమ్మెల్యేలు కాబోతున్నాం, ఇక ఆయన మొత్తానికి చెప్పాలనుకుంటే ఆయన పీడ విరగడైంది కాన్స్టిట్యున్సీకి అనే టైప్లో విస్తృతంగా ప్రచారం చేశారు ప్రతిపక్ష నాయకులు. అలాంటి వార్తలు మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి? అంటే నా అనారోగ్యం కూడా నా శత్రువులకు ఆనందం కలిగించే పరిస్థితి ఏర్పడ్డందుకు నేను అందుకు సంతోషిస్తున్నా. కనీసం అట్లన్నా సంతోషపడినాయి అన్నారు. కానీ బాధ అనిపించలేదు సార్ వాస్తవానికి మీకు ఆ విధంగా వార్తలు వస్తుంటే? ప్రతిపక్ష నాయకులు ఎన్నో రకాలుగా మాట్లాడింది. ఎవరు మాట్లాడినో కూడా తెలుసు. అయిపోయింది, చచ్చిపోతారంట, క్యాన్సర్ వచ్చిందంటే, రేపు ఎల్లుండి అయిపోతున్నాడు, బై ఎలక్షన్ వస్తే మీరు సిద్ధంగా రా, మీరంతా యాక్టివ్గా ఉండండి అది అని చెప్పేసి మా వాళ్ళకి చెప్పిండ్రు, వాళ్ళకు కూడా చెప్పిండ్రు. సరే, నేను అనిపించింది కనీసం నా అనారోగ్యం వాళ్ళ సంతోషానికి కారణమైంది, వాళ్ళ సంతోషపడటానికి ఒక కారణమైంది. నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం అట్లన్నా ఒక 2 months హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, నా గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉన్నారు. నేను లేచి బయటకు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి మళ్ళీ నిద్ర పట్టదు. వాస్తవానికి కొంతమంది అయితే ఎల్బీ నగర్లో ఎలక్షన్ వస్తుంది, ఇక ఫండింగ్కు రెడీ చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే అండి, వాళ్ళు ఆ విధంగా ఎంజాయ్ చేసిన దాన్ని నేను అనుకున్న భగవంతుడు వీళ్ళకి ఎంజాయ్ చేసే టైం ఈ విధంగా ఇచ్చిండేమో, నా ద్వారా ఇచ్చిండేమో
అది కూడా ఒక అందుకు మంచిదే కదా అని నేను పాజిటివ్గానే ఆలోచన చేస్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేది మీరు. ఆయన పాదయాత్ర కావచ్చు, అప్పుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు పార్టీ. ఒకవేళ ఆయన ఇప్పుడు బతికుంటే మీరు ఏ స్థాయిలో ఉండేవాళ్ళు? ఇంకా అంటే అది చెప్పలేమండి, ప్రశ్నలకు చెప్పలేము. ఆయన గొప్ప నాయకుడు, ఆయనకు గొప్ప అభిమానిని నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆయన ఈరోజు కూడా గట్టిగా చెప్పగలుగుతాం, ఆయనకు పెద్ద ఫ్యాన్ నేను. నందమూరి తారక రామారావు గారి వర్ధంతిలకు జయంతిలకు చూపెట్టిన ఉత్సాహం దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు వైఎస్ఆర్ వర్ధంతిలకు జయంతులకు ఎందుకు చూపెట్టలేకపోతున్నారు అనేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి నియోజకవర్గంలో. చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డికి గొప్ప అభిమాని నేను. వైఎస్ రాజశేఖర జయంతి వర్ధంతిలు నేనే పార్టీ మారినాక కూడా చేసిన. దాని పేపర్ కటింగ్స్ కూడా చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ఎవరు చేయలేకపోయినా నేను చేసిన. కాలానుగుణంగా చేయలేకపోయినాం ఇప్పుడు. అట్లనే ఎన్టీ రామారావు గారు కూడా మహానాయకుడు, చనిపోయింది ఆయన, రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన నాయకుడు. ఆ నాయకునికి వర్ధంతి జయంతి సందర్భంగా పోయి పుల్లదండ వేస్తే తప్పేముందండి? సో దాన్ని నేను పట్టించుకోను. గోల చేసేవాళ్ళు గోల చేస్తూనే ఉంటారు. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూసి దాన్ని బురద జల్లే వాళ్ళు ఆల్వేస్ నా చుట్టూ నా ముందు వెనక చాలామంది ఉంటారు. వాళ్ళు బురద జల్లుతారని చెప్పి నేను ఏ పని చేయకుండా ఆగా. నాకు వాస్తవానికి ఇప్పుడు చేస్తురా వర్ధంతులు జయంతులు? మా ఆఫీస్లో ఫోటోనే ఉంటుంది, మీరు వచ్చి చూడండి, చూస్తే మీకు అర్థమైంది. ఈ ప్రశ్న అయ్యారు మీరు నన్ను. రైట్. అదేవిధంగా 2023-24 ఎమ్మెల్యే ఎలక్షన్ చూసుకుంటే అఫిడవిట్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు తప్పుడు ఆస్తులకు సంబంధించి తప్పుడు వివరాలు ఇచ్చారనేసి ఒక కోర్టులో కేసు నడుస్తుంది. దానిపై మీ వివరణ ఏంటి సార్? కోర్టులో వేసే వాళ్ళు వేస్తారండి, దానికి నేను అభ్యంతరం పెట్టాను. ప్రజాస్వామ్యం ఇది, ఎవరు నా మీద ఏదైనా కేసు వేసుకోవచ్చు. ఇంకొకటి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని సృష్టించింది ఇద్దరు బీజేపీ వాళ్ళు, ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనే అతని చేత 10 లక్షలు ఇచ్చి నామినేషన్ వేయించింది ఆ ఇద్దరు బీజేపీ, ఆ ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. అతని పేరు కూడా సేమ్ మా ఇంటి పేరే, అతని పేరు కూడా సుధీర్ రెడ్డి. అతను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేయించి నా ఓట్లు చీల్చి రాజకీయ లబ్ధి పొందుదామని ఒక చిల్లర ఆలోచన వాళ్ళు చేసిండ్రు. అతన్ని నామినేషన్ వేయించిండ్రు. దాని తర్వాత ఆ నామినేషన్ చేసిన ఆ ఎత్తుగడ కూడా పారలేదు. అతని పాపం ఎన్నికల అఫిడవిట్లు మళ్ళీ ఫైనల్ అది సబ్మిట్ చేయడం చేయలేకపోయినరు. సో అతని పేరు అతనిది డిస్క్వాలిఫికేషన్ అయింది. అది సేమ్ పేరు కాబట్టి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అని సేమ్ పేరు కాబట్టి నాదేమో అనుకొని కొన్ని పత్రికలు పొరబడి నా ఫోటో వేసిండ్రు. అట్లా జరిగింది, అంతేగాని అది వేరే అభ్యర్థి వేరే క్యాండిడేట్. ప్రజలందరూ మీరే అనుకుంటారు. పేరు ఇంటి పేరు రెండు సేమ్ ఉండడం వల్ల నేనే అనుకున్నారు. వాస్తవానికి మీరు హుడా చైర్మన్గా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఏ వ్యక్తి రాష్ట్రంలో ఎమ్మెల్యే కాకముందుకు అంత డెవలప్మెంట్ చేయడు, నేను చేసిన. ఇక అంతకన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేదు. హుడా చైర్మన్ తోటే గుర్తింపు వచ్చిందంటారా? గుర్తింపు అనుకోండి, లేకపోతే డెవలప్మెంట్ కూడా చేసిన నేను అంతా. ఎన్నో కాలనీలకు మంచినీటి సదుపాయాన్ని ఇచ్చిన, ఎన్నో కాలనీలలో పార్కులు చేయగలిగిన, ఎంతోమంది ప్రజలతో మమేకమైనాము, చాలా సమస్యలకు పరిష్కారం చూపెట్టినాము, అండ్ చాలా డెవలప్ చేసినాం. కాబట్టి నేను ఘంటాపదంగా చెప్తాను, ఎమ్మెల్యే కాకముందుకు ఈ రాష్ట్రంలో నేను చేసిన డెవలప్మెంట్ ఎవరు చేయకుండొచ్చు. హుడా చైర్మన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు 2018-19 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండవ పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దిన వ్యక్తి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనేసి ప్రతిపక్ష నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దిన వ్యక్తి ఏముందంటే నాకు అర్థం కాదు. నాకు ఏమైనా అన్యాపదంగా ఇచ్చిండ్రు ఆ టికెట్లు. నేను 1984 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అంచెలంచెలుగా ఎదుక్కుంటా అర్ధానికి వచ్చిన. కార్పొరేటర్ అయినాక 22 ఏళ్ళు టికెట్ కోసం వెయిట్ చేసిన, అయినా టికెట్ ఇవ్వలేదు నాకు. అప్పుడు వేరే పార్టీకి వెళ్ళి 3 నెలల ముందర వచ్చినానికి పార్టీ టికెట్ ఇచ్చిండ్రు. నేను తల్లిపాలు గారు రొమ్ములు గుద్దడం ఏంటండి, చట్టపరంగా మేము పార్టీలో విలీనమైనాము. ఆర్టికల్ 4 ప్రకారం, సెక్షన్ 10 ప్రకారం పార్టీలో విలీనమైనాము. దాన్ని రేవంత్ రెడ్డి గారు అప్పుడు మేము పార్టీ మారినందుకు కోర్టుకు కూడా పోయిండ్రు. కోర్టు కొట్టేసింది. ఇంకా నాకు తల్లిపాలు కొట్టడం ఏందండి? ఎవడో అమెరికాకి వెళ్ళి వచ్చి టికెట్ 3 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నట్టు పోటీ చేయలేదు నేను. ఎన్ఎస్ఏ నుంచి, దాని తర్వాత యూత్ కాంగ్రెస్, దాని తర్వాత పెద్ద కాంగ్రెస్, అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నా. నాకు తల్లిపాలు దాగి రొమ్ములు గుద్దడం ఏందండి? అంటే నిన్న రాగానే పార్టీలకు టికెట్ ఇచ్చినోనికేమో ఆ మాట వర్తిస్తుంది, నాకు వర్తించదు ఆ మాట. కానీ వాళ్ళు బలంగా చెప్తారు కదా. వాళ్ళు చెప్తారంటే అరుస్తూనే ఉంటారు. చిల్లర రాజకీయాలకు అలవాటు పడ్డారు కానీ వాళ్ళు అరుస్తూనే ఉంటారు అదేవిధంగా. రైట్. అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘంగా ఒక 40 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగి 1,000 కోట్లు సంపాదించుకోవడంలో మిమ్మల్ని ఆదర్శంగా
తీసుకోవచ్చా? ఏ వేల కోట్లు సంపాదించుకొని చూపెడితే అవన్నీ బాగుంటుంది. అంటే ఉట్టిగా ఆరోపణ చేస్తే దానికి ఏం చెప్తాం, ఏం చెప్పలేము. ఒక సామాన్య మారుతి 800 కార్లో తిరిగే సుధీర్ రెడ్డి ఇప్పుడు లగ్జరీ కార్లు, విలాసవంతమైన ఇల్లాలు, విలాసవంతమైన జీవితం. 86లో మారుతి కారు తిరిగినంటే గొప్పనే కదండి. అప్పుడు ఉన్నది ఒకటి మారుతి కారే కండి. అప్పుడు ఉన్నది ఒకటి మారుతి కారే, వేరే కార్లు లేవు. వేరే కార్లు ఎక్కడ లేవు రాష్ట్రంలో. ఆ రోజు రాష్ట్రంలో మారుతి కార్లో తిరిగే వాళ్ళు అందరూ కూడా ఈరోజు చాలా పెద్ద విమానాలు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి విమానాలు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనంటే మారుతి కార్లో ఆ రోజు తిరిగిన అంటే నేను ఒక స్థితిమతం అంటే పెద్ద రిచ్ కాకుండా అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. మరి అయ్యో ప్రతి ఒక్కరు వ్యాపారంలో అదో ఇటో ఎదుగుతారు ఖచ్చితంగా. నేను వేల కోట్లు వేయడం నాకు సంగతి చెప్పాలి, ఎక్కడ అవినీతి చేసిన సంగతి చెప్పాలి, ఒక ఉదాహరణ చూపెట్టాలి. ఏదో అంటే చిల్లరగా ఆరోపణలు చేసేవాళ్ళు, వీడియోలు పెట్టి ఇంట్లో కూర్చొని వీడియోలు మాట్లాడే వాళ్ళు మాటలు పట్టుకుంటే మనం ఏం జవాబు. వాస్తవానికి హుడా చైర్మన్ ఉన్నప్పుడు హుడా కార్పొరేషన్లో మంచి నిధులు ఉండే, ఆ నిధులలో అవినీతులు జరిగినది. ఆ హుడా చైర్మన్ ఉన్నప్పుడే అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారు దేవిరెడ్డి సూర్యరెడ్డి గారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత స్థిరంగా ఆస్తులు పెరుగుతున్నాయే తప్ప నియోజకవర్గంలో. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పవిత్రంగా ప్రజలకు సేవ చేసిన, ఇప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తున్నా. హుడా చైర్మన్గా ఉన్నప్పుడు ప్రజలకు ఏం కావాలనో అది నేను డెవలప్మెంట్ చేసి చూపెట్టిన. 2014లో నేను ఓడిపోయినా, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాలు నేను అవినీతి కార్యక్రమాలు చేసి ఉంటే 5 సంవత్సరాలు ఎంక్వైరీ చేయాల్సి ఉండే, దాన్ని బయట పెట్టాల్సి ఉండే. ఉట్టిగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే అవినీతి అని చెప్పేసి అంటే దానికి జవాబు ఇవ్వలేము. రైట్. అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఏ రాజకీయ నాయకుడిని కూడా ఎదగనీయడు, అదేవిధంగా సొంత పార్టీ నాయకులను కూడా ఎదగనీయడనే విమర్శలు మీ పైన బలంగా వస్తున్నాయి. నేనేమి ఎదిగినా అని చెప్పి వాళ్ళని ఎదగనీయకపోవడం. నేను ప్రజల్లో గెలిచిన ఎమ్మెల్యేని, అంతే కదండి. ప్రజల్లో గెలిచిన ఎమ్మెల్యేని. ఇంకా ఏ నాయనకి ఎదగనీయాల్సి ఉంటే నేనేమి ఎదగనీయలేదు. అందరికీ కార్పొరేటర్ టికెట్లు ఇచ్చినాము, వాళ్ళు ఓడిపోయినరు. మమ్మల్ని ఏం చేయమంటారు, దాన్ని ఇంకా ఎదగనీయకపోవడం. వాళ్ళని ఓడగొట్టే ప్రయత్నం కూడా మీరే చేసినారు. ఎక్కడ నన్ను ఓడగొడతా ప్రయత్నం ఎంతమంది చేసిండ్రు? అట్లా ఆరోపణలు చేయొద్దండి. ఎవడైనా సరే నిజంగా ప్రజలలో బలం ఉన్నవాడు ఎవడు ఓడగొట్టలేడు, గెలుస్తాడు ఖచ్చితంగా. 100% గెలుస్తారు. ఎవరు ఓడగొట్టలేరు. ఆయన సొంత పార్టీలను ఎవరికి మోసం కూడా చేయలేరు. చాలామంది రకరకాల మన శత్రువులు మన పక్కకే ఉంటారు. అన్నిటి ఛేదించి బయటకు వచ్చిన వాడే నిజమైన విజయం. రైట్. నేరుగా చెప్పండి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో తిరిగిన ఏ ఒక్క లీడర్ అన్న రాష్ట్రంలో ఆధిపత్యంలో ఉన్నారా? ఎందుకుంటారంటే నేనేమన్నా రాష్ట్ర రాజకీయంలో ఆధిపత్యంలో ఉన్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేనేమన్నా ఉన్నాను రాష్ట్రంలో? నేను మామూలు ఒక శాసనసభ్యుని. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మంత్రి పదవి చేసిన వానికి ఆ ప్రశ్న చేయాలి మీరు, ఎవరిని ఎదగది లేదు చెప్పేసి. నేను ఒక శాసనసభ్యుని. ఉదాహరణకు చూసుకుందాం, మధు యాష్కి వర్సెస్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కావచ్చు. మధు యాష్కి గారు రాష్ట్రంలో ఎంతోమందికి అంటే మీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వాళ్ళకు ఒక కార్పొరేషన్ చైర్మనో, లేకపోతే కార్పొరేషన్ వైస్ చైర్మనో, టెంపుల్ డైరెక్టర్లు, లేకపోతే మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇప్పేయడానికి సపోర్ట్ చేశారు. మీ హయాంలో ఏం జరిగింది మీ క్యాడర్కి? అసలు మీరు పోయి అడగండి కాన్స్టిట్యూన్సీలో, అడిగితే మీకు ఎవరు డైరెక్టర్ అయినరు, ఎవరు చైర్మన్ అయిన సంగతి మీకే తెలుస్తుంది. నేను చెప్పాలి, పేర్లు కూడా తీసుకునేంత స్థాయి కాదు వాళ్ళది. ఎవరు చైర్మన్లు అయినరు, ఎవరు డైరెక్టర్ అయిన సంగతి మీరు పోయి అడిగితే వాళ్ళకి తెలుస్తుంది. కాన్స్టిట్యూన్సీలో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఎప్పుడో నేను 2004 సంవత్సరంలో 5 సంవత్సరాలు చేసిన, విన్నారా? టెంపుల్ చైర్మన్ ఒకరిని చేసిన, మార్కెట్ చైర్మన్ ఒకరిని చేసిన, ఇప్పుడు కాదు 20 ఏళ్ల క్రితం చేసిన. అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దేవిరెడ్డి సుధీర్ గారి వెంట ఎప్పుడు ఒక గంజాయి బ్యాచ్ ఉంటుంది. ఇతర పార్టీ నాయకులు ఎవరైనా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తే వాళ్ళు మొత్తం అవతల వ్యక్తులపైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కావచ్చు, వ్యక్తిగతంగా దాడులు చేయడం కావచ్చు, ఆ పనే పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి మీరు నెల జీతాల టైపు నారాయణ స్కూల్ నుంచి, శ్రీ చైతన్య స్కూల్ నుంచి జీతాల టైపు ఇస్తారన్న విమర్శలు కూడా మీ పైన బలంగా వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి సార్? గంజాయి బ్యాచ్ అంటే ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, టెస్ట్ చేసుకోమని చెప్పండి. ఎవరు గంజాయి తాగినో టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. మేము కూడా ఆరోపణలు చేయగలుగుతాం. ఆరోపణలు కాదు, నిజంగా. కానీ వాస్తవానికి మీరు కాన్స్టిట్యూన్సీలో గంజాయి బ్యాచ్ని ఎంకరేజ్ చేయట్లేరా? ఎవరు తాగుతారండి గంజాయి బ్యాచ్? దేనికి తాగుతారు గంజాయి బ్యాచ్ మేము ఎంకరేజ్ చేసేది ఏముంటుందండి? నాకు అర్థం కాదు. ఎవడైతే గంజాయి తాగిండని తెలిసే వాళ్ళకు ఎంబడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. వీడు గంజాయి తాగినా టెస్ట్ చేయాలి, లేకపోతే టెస్ట్ చేపి మొన్న ఏదో ఛాలెంజ్ చేసినారు, వైట్ ఛాలెంజ్ అని, డ్రగ్స్ తీసుకుని చెప్పి అందరు వస్తుండ్రు. ఇక వాళ్ళు మధు యాష్కి వస్తుండ్రు, మల్లెడ్డి రామరెడ్డి వస్తుండ్రు, దమ్ముంటే మీ నాయకుని రమ్మని చెప్పి సోషల్ మీడియాలో హోరెత్తించారు. మేము పోయినాము, దొంగలు రాలేదు. వాళ్ళు
మరి వాళ్ళు అన్నట్ట మేమన్నట్ట అది మీరే ఆలోచన చేసుకోవాలి. ఓకే, కానీ వాస్తవానికి మీ పైన ఇతర పార్టీ నాయకులు ఎవరు విమర్శలు చేసినా కూడా మీకున్న ఒక టీం కావచ్చు, కోర్ టీమో అది ఏ టీమో మరి మాకైతే తెలియదు, కానీ వాస్తవానికి వాళ్ళు ఎందుకు వ్యక్తిగతంగా దాడులకు దిగుతారు, వ్యక్తిగత విమర్శలకు దిగుతారు? విమర్శ చేస్తే దానికి జవాబు చెప్తారు అంతే. వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తారంటే ఏం చేయరు కదా. వాళ్ళేమో అడ్డగోలుగా చేయొచ్చు, మా వాళ్ళు జవాబు చెప్పొద్దా? వాళ్ళేమో టన్నుల కొద్దీ బుడిదాలే ప్రయత్నం చేస్తారు, మేమేమో కడుక్కోవాలనా? దానికి జవాబు మా వాళ్ళు చెప్తారు. సుధీర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, ఒకవేళ మంత్రి పదవి ఇస్తారా అంటే పోయి కండవ కప్పుకోనికి సిద్ధంగా ఉన్నారనేసి ప్రచారం జరుగుతుంది, వాస్తవం అనేది? గెలిచిన December 4th రిజల్ట్ వచ్చినప్పటి నుంచి 2023 డిసెంబర్ 4th రిజల్ట్ వచ్చిందండి. ఆ రోజు నుంచి వస్తున్న ప్రశ్నే ఇది, కాంగ్రెస్ పార్టీలో చేరతామని చెప్పేసి. ఈ రోజు వరకు అనేక టీవీ ఇంటర్వ్యూలలో చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం పోనని క్లియర్గా చెప్పిన. మంత్రి పదవి మళ్ళీ అదే ఆరోపణ చేస్తే ఏం చెప్పినాగా అదే రోజు చెప్పిన, అదే ఆ రోజు కూడా ఇదే ప్రశ్న వేసాను, మంత్రి పదవి ఇచ్చినాక పోరా అని చెప్పి నేను పోనని చెప్పిన. మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కావచ్చు, నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల విషయంలో అవకతవకలు జరిగినాయి, దళిత బంధు విషయంలో అవకతవకలు జరిగినాయి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? నేను ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను? డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రక్రియ ఒక లాటరీ ద్వారా సెలెక్ట్ చేసిండ్రు. కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెలెక్ట్ చేసిండ్రు. లాటరీ ద్వారా ఎంతమందికి వచ్చినాయో వాళ్ళందరినీ బస్సులు ఎక్కించి మరీ అక్కడ పంపించి డబుల్ బెడ్రూమ్ ఇప్పించినాం లాటరీ ద్వారా. తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్లనే జరిగింది. ఒక నియోజకవర్గానికి ఒక పద్ధతి అంటూ, డిఫరెంట్ పద్ధతి అంటూ ఏం లేదు. అదే విధంగా ఇచ్చిన, అదే విధంగా డబుల్ బెడ్రూమ్. నేరుగా చెప్పండి సార్, వాస్తవానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఒక నిరుపేదకు డబుల్ బెడ్రూమ్లు అందినాయా, లేకపోతే ధనికులకు అందినాయా? లాటరీ ద్వారా అప్లై చేసిన, ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసినారో అప్లై చేసిన వాళ్ళ పేర్లు వేసి లాటరీ తీసిండ్రు. అందులోకి వెళ్ళి వచ్చినాయి ఈ క్యాండిడేట్లు. ఎవరికి వస్తే వాళ్ళకి తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏముంది? ఇంకా ఇక్కడ ఇలా ఏం అన్యాయం జరిగింది, ఏం తప్పు జరిగింది నీకు తెలిసామని చెప్పి ఈ ప్రభుత్వం ఉంది కదా. ఒట్టిగా ఆరోపణ చేస్తే లాభం లేదు కదా. కాబట్టి ఇవన్నీ చిల్లర ఆరోపణలు, రోజు చిల్లర రాజకీయాలకు అలవాటు పడ్డ ఒక బ్యాచ్ ఇది ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. రైట్. అదేవిధంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఒక సోషల్ మీడియా రీచ్ కోసమో లేకపోతే మీడియా కవరేజ్ కోసం మాత్రమే చేస్తారు. ఆయన రాజకీయ స్వలాభం కోసం ఏ కార్యక్రమం చేపడతారు? ఆ జిహెచ్ఎంసీకి సంబంధించిన మస్కిటో నిరసన కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ ఛాలెంజ్ కావచ్చు, అలాంటి కార్యక్రమాలు ఏ చేపట్టినా కూడా మీడియా కవరేజ్ కోసం చేస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి. మస్కిటోల కార్యక్రమం హైదరాబాద్ నగరం మొత్తంగా అల్లలాడిపోయింది, దోమలను తట్టుకోలేక అల్లలు ఆడిపోతుంది. ఎక్కడ పోయినా విపరీతమైన దోమల కార్యక్రమం. దానికి ఎన్నో సందర్భాల్లో అధికారులకు చెప్పినాం, ఫాగింగ్ యంత్రాలు లేవు, ఉన్న యంత్రాలు పాడైపోయినాయి, దోమలు విజృంభిస్తున్నాయి. ఎంత చెప్పినా మీ గవర్నమెంట్లో దోమలు లేవు అంటారా? ఏ గవర్నమెంట్లో అయినా దోమలు ఉంటాయండి, ఉండయని కాదు, కానీ హెచ్చు తగ్గులు. మొన్న ఉన్న దోమలు దాదాపు 30-35 సంవత్సరాల క్రితం ఉన్న దోమలు అంత ఎక్కువ సంఖ్యలో దోమలు ఉన్నాయి. వాటిని నియంత్రణ ఈ ప్రభుత్వం పట్టించుకోలేకపోయింది. నిరసన వ్యక్తం చేసినాం, అదొక పద్ధతిలో నిరసన వ్యక్తం చేసినాం. దాంట్లో తప్పేముందండి? నిరసన వ్యక్తం చేసినాం, నిరసన వ్యక్తంతో పాటు బాధ్యత కూడా తీసుకున్నాం. బాధ్యత ఏం తీసుకున్నామంటే, ఈరోజు ప్రభుత్వం మీద ఆధారపడితే ఈ దోమలను నియంత్రించలేము కాబట్టి సొంతంగా మిషన్లు కొనుక్కున్నాం. మేము మా కార్యకర్తలు సొంతంగా మిషన్లు కొనుక్కొని ఆ నిరసన వ్యక్తం చేసి ప్రతి వాడలో మేము దోమల స్ప్రేయింగ్ చేయించి దోమల ఫాగింగ్ చేయడం వల్ల దోమల అదుపులోకి వచ్చినాయి. కేవలం నిరసన ఒకటే కాదు, నిరసనతో పాటు బాధ్యత కూడా తీసుకున్నాం. ఆ విధంగా దోమలను అదుపులోకి తీసుకొచ్చినాం. అది జీర్ణించుకోలేని వ్యక్తులందరూ కూడా రకరకాలుగా మాట్లాడతారు. తాజా మాజీ కార్పొరేటర్లు మీ పైన బలమైన విమర్శలు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ నిధులతోటి మా డివిజన్లో మేము అభివృద్ధి చేసుకుంటుంటే, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే, సుధీర్ రెడ్డి గారు వచ్చి, ఎమ్మెల్యే గారు వచ్చి ఏదో నా సొంత నిధులకి వెళ్ళి, ఎమ్మెల్యే నిధులకి వెళ్ళి అభివృద్ధి చేస్తున్నా, ఏదో నేనే కొట్లాడి తీసుకొని వస్తున్న నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తున్నా అని చెప్పుకొని తిరుగుతున్నాడు. మా నిధులతోటి డెవలప్మెంట్ చేసుకుంటూ ఆయన నిధులతోటి చేసుకుంటున్నా అనేది దాన్ని ఒక మభ్య పెడుతున్నాడు ప్రజలు అనేసి విమర్శలు వస్తున్నాయి మీ పైన. పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్యే, కార్పొరేటర్ జిహెచ్ఎంసీ నిధులతో చేస్తారు. కొత్త నిధులు ఏం రావు. నేను ఉన్నప్పుడు కొత్త నిధులు కూడా తీసుకొచ్చిన, హెచ్ఎండిఏ నిధులు కూడా తీసుకొచ్చిన. హెచ్ఎండిఏ నిధులు తీసుకొచ్చిన వాటిని ఇనాగ్రేషన్ చేస్తూ కూడా కార్పొరేటర్లు ఇంటబెట్టుకొని ఇనాగ్రేషన్ చేసిన. చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళకి ఆరోపణలు చేస్తే ప్రతి దానికి నేను స్పందించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, నా పని నేను చేసుకుంటూ పోతా. అభివృద్ధి చేస్తాం, ప్రజలకు అందిస్తాం, ప్రజలకు అందించే ప్రాసెస్లో మీకు ఇది శాంక్షన్ అయిందని చెప్తాం, అది శాంక్షన్ అని చెప్పి అది చేపించి వాళ్ళకి అందిస్తాం. కానీ వాస్తవానికి నియోజకవర్గంలో అభివృద్ధి శంకుస్థాపన పనుల విషయానికి వచ్చేసరికి మీరు ఒక కార్పొరేటర్ కలిసి ఆ శంకుస్థాపనలు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని వేల ఫోటోలు, ఒకటి కాదు, రెండు కాదు, ఫోటోలు
డేట్తో సహా ఫోటోలు చూపెడతా. ఇంతకన్నా ముందు కూడా అనేక ఛానళ్ళకి ఛాలెంజ్ చేసిన, ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. గత 5 సంవత్సరాలు, అంతకన్నా ముందు 5 సంవత్సరాల్లో కార్పొరేటర్లు లేకుండా నేను ఇనాగ్రేషన్ చేసిన చూపెట్టాలి. కార్పొరేటర్లు ఒకవేళ నేను లేను, ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ పోతున్నాము, ఒక 2 రోజుల తర్వాత పెట్టుకోమంటే పెట్టుకున్నాం, దాని తర్వాత 4 రోజుల తర్వాత పెట్టుకోమంటే పెట్టుకున్నాం. ఎప్పటికైతే స్వార్థం పెరిగిపోయి సుధీర్ రెడ్డి గారు ఎందుకు వస్తుండ్రు, మేమే చేయాలని చెప్పి ఒక దుర్బుద్ధి దురాలోచన పుట్టిందో అప్పుడు ఈ ఆరోపణలన్నీ మొదలైనాయి. మేము వాళ్ళకు ప్రోటోకాల్ పాటిస్తలేమని చెప్పేసి వాళ్ళు నేను వస్తుంటే సహించలేక వాళ్ళే చేసుకోవాలని ఒక దురాలోచనతో ఇవన్నీ మొదలైనాయి. కానీ అవన్నీ చిల్లర రాజకీయాలు మేము అవన్నీ పట్టించుకోము. వాళ్ళకి కావాల్సింది అది. ఫత్తులగూడ, నాగోల్ డివిజన్ ఫత్తులగూడలో ముస్లిం మైనారిటీ సోదరులకు ఒక ముస్లిం అంటే మసీదు కట్టిస్తా అనేది వాగ్దానం చేయించలేకపోయినా ఏమైనా మోసం ఏమవుతుంది? చేయిస్తాను అనుకున్నా చేయించలేకపోయినా అలా మోసం అవుతుందా? నీట్గా ఎట్లా చెప్పగలుగుతారు? ఏమవుతుందండి నాకు అర్థం కాదు. హామీ ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయినా అంత నీట్గా ఎట్లా చెప్పగలుగుతారు? పవిత్రంగా ఉన్నా కాబట్టి చెప్తున్నా. దొంగ మాటలు చెప్తాడు. నేను హామీ ఇచ్చిన మాట వాస్తవం, ఈసారి నేను చేయించలేకపోయినా, అందుకోసం మీరు మసీదు కట్టించుకొని దానికి కావాల్సిన మిగతా కార్యక్రమం ఏర్పాటు చేస్తాను, మీ స్థలం సంపాదించుకొని మిగతా కార్యక్రమం ఏర్పాటు చేస్తాను చెప్పిన. ఇలా తప్పేముంది, మోసం ఏముందండి? ఓకే రైట్. అదేవిధంగా 118 జీవో సమస్య ఏంది అసలు? 118 జీవో చేసినాము, సగం మంది కన్వీనియంట్ ఇళ్ళు ఇప్పించినాము, మిగతా సగం మందికి ఈ ప్రభుత్వం ఆపింది. ఆపిన ప్రభుత్వం ఇవ్వాలి, ముందు చొర చేసి ఎందుకు ఆపిందో చెప్పాలి, అంతేగాని మమ్మల్ని అడిగితే వెళ్ళాము. అయితే నాగోల్ డివిజన్లో 58 సర్వే నెంబర్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనే కాలనీ మీ పైన అభిమానంతో కాలనీ వాసులు పెట్టుకోవడం జరిగింది. అయితే అభిమానంతో పెట్టుకున్నారో వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు, సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు అనేసి విమర్శలు చేస్తున్నారు. సగం మందికి ఇచ్చినాం, సగం మందికి ఇవ్వలేకపోయాం. సగం మందికి ఇచ్చినప్పుడు మా ప్రభుత్వం ఉండే, ఇంకా ఈ మొత్తం మందికి ఇద్దామని కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ల తర్వాత ఇద్దామనుకున్నాము. ఎలక్షన్ తర్వాత వచ్చినాక ఈ ప్రభుత్వం ఆపింది. 58, 59, 118 అన్ని జీవోలు ఆపింది. ఆగింది. ఈ ప్రభుత్వం అడగల, నన్ను అడిగితే ఎట్లానండి? హైడ్రా విషయం కావచ్చు, మూసీ సుందరీకరణ విషయం కావచ్చు, మొత్తం బీఆర్ఎస్ నాయకులు అయితేంది, మీరైతేంది బట్టలు చింపుకొని ఎగురుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అనేసి కాంగ్రెస్ నాయకులు బలమైన విమర్శలు చేస్తున్నారు. అసలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మూసీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంది అనేసి అడుగుతున్నారు. నేనేమో గొప్పగా మొత్తం అద్భుతాలు చేసినని చెప్పినా, నేనేం చెప్పలేక అట్లా. నేను చేసింది ఏంటంటే మూసీ సుందరీకరణ చైర్మన్గా ఆ రోజు కేసీఆర్ గారు నన్ను అపాయింట్ చేసినప్పుడు మూసీ సుందరీకరణ చేస్తున్న ఆలోచన కేసీఆర్ గారికి పుట్టిన ఆలోచన. అందులో భాగంగానే 3,800 కోట్ల రూపాయలతోటి దాదాపు 32 ఎస్టీపీల నిర్మాణానికి ఆ రోజు శ్రీకారం చుట్టిండు. దాదాపు మా ప్రభుత్వం ఎన్నికల నాటికి అది 70-75% పూర్తయినాయి. అప్పటికే మొదలుపెట్టిందే మేము మూసీ సుందరీకరణ. ఈరోజు కొత్తగా వచ్చి రేవంత్ రెడ్డి పెట్టింది ఏం లేదడా, మొదలుపెట్టింది మేము. ఆ రోజు మొదలుపెట్టింది మేము, రివర్ బౌండరీ ఫిక్స్ చేసింది మేము, బఫర్ జోన్ ఫిక్స్ చేసింది మేము, మరి ఎస్టీపీలు స్టార్ట్ చేసింది మేము. ఇవన్నీ మొదలుపెట్టినాక ఈరోజే కొత్తగా చేస్తామని చెప్పేసి ఆయన ముందుకు వచ్చేసి ఇండ్లు కూలగొడతా అవి చేస్తుంటే కూలగొట్టే వాటికి వ్యతిరేకము. మూసీ సుందరీకరణ పేరుతోటి ఆ రోజు 16,000 కోట్ల రూపాయలతోటి మేము డెవలప్ చేద్దామని అంచనాలు వేసినాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా నోటితోటి 50,000 కోట్ల రూపాయలు అయితే ఒకసారి, 75,000 కోట్ల రూపాయలు అయితే ఒకసారి, 1,50,000 కోట్లు అయితే ఒకసారి 4 నెలల్లో 3 స్టేట్మెంట్లు ఇచ్చిండు. కాబట్టి ఏదో పెద్ద కుంభకోణం ఇందులో జరగబోతుంది, పెద్ద అవినీతి జరగబోతుంది. కాబట్టి దానికి వ్యతిరేకం అన్నాం, ఇండ్లు కూలగొడతానికి వ్యతిరేకం అన్నాం. మూసీ సుందరీకరణకు వ్యతిరేకం అనలేదు. ఎందుకంటే మూసీ సుందరీకరణ ప్రారంభించింది, స్టార్ట్ చేసింది మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి హయాంలోనే, కేసీఆర్ గారే నాయకత్వంలో మొదలైంది. మేము ఈ రెండింటిని వ్యతిరేకిస్తున్నాం. ఇండ్లు కూలగొట్టడము, పెద్ద ఎత్తున 50,000 కోట్లు 75,000 కోట్లు అయితే అంత కాదు, ఇలా అవినీతి ఏదో జరగబోతుంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం. నా బూతు నా బాధ్యత అని ఈ కార్యక్రమం ఏంటి? అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? నా పోలింగ్ బూత్ నా బాధ్యత అనేది ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. బూత్ స్థాయిలో ఉండే కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఈ బూత్ ఎంత ప్రాముఖ్యతమైనది, మీరు ఎంత ప్రాముఖ్యతమైన అయిన నాయకులు, మీకు అది ఆ బూత్ మీ చేతిలో పెడుతున్నాము. దాన్ని జాగ్రత్తగా నడుచుకోండి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిచయాలు పెంచుకోండి. ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు ఖాళీ చేసినారు, ఎవరు చనిపోయిన వివరాలు మాకు ఇవ్వండి. ఇవన్నీ కూడా చెప్పి ఈ బూత్ బాధ్యత మీది అని చెప్పేసి ఆ కార్యక్రమం శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినాము. ఆ శిక్షణ శిబిరానికి కేటీఆర్ గారు వచ్చిండ్రు. వచ్చి బాగా చూసి బాగా మంచి కొత్త ఆలోచనతో పెట్టింది, బాగుందని చెప్పేసి చెప్పడం జరిగి ఉండే.
సో ఆ విధంగా ఏర్పాటు చేసినాం అంతే. కొంతమంది కార్పొరేటర్లతోటి చీకటి ఒప్పందం పెట్టుకున్నాడు ఎమ్మెల్యే గెలవడానికి. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ తరపున డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టబోతున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. నేను ఎప్పుడు ఆ చిల్లర రాజకీయాలు చేయాలండి, స్ట్రేట్ ఫార్వర్డ్ కొట్లాడతా. నా శత్రువైనా సరే అతను నాశనం కావాలని కోరుకోను, అతని మీద గెలవాలనుకుంటా. అంతేగాని నాశనం కావాలి లేకపోతే చీకటి ఒప్పందాలు ఏదో చీకటి ఒప్పందాలు చేసుకొని నా వాళ్ళకు ద్రోహం చేయాలని చెప్పారు. ఫైట్ చేస్తా, గెలుస్తా, అంతేగాని చీకటి ఒప్పందాలు చేసుకొని నా వాళ్ళని ఓడగొట్టాలి ఇవన్నీ చిల్లర రాజకీయాలు నేను చేయను కూడా చెయ్య. నేను బతుకున్న రోజులు ఆ రాజకీయాలు చెయ్య, నా కార్యకర్తలను కూడా చేయనియ్య. అటువంటి నా పద్ధతి కొంచెం డిఫరెంట్ అండి. ఆ డిఫరెంట్లో అవినీతి పరులు ఇమడలేక నన్ను విమర్శిస్తారు. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు మీ పాత్ర ఏంటి? నా పాత్ర ఏంటి, నా అభ్యర్థులు నేను గెలిపించుకోవాలనే పాత్రనే ఉంటుంది. అదే ప్రయత్నంలో ఉంటాం. మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎమ్మెల్యే పదవి అంటే ఇదేదో అంగు ఆర్భాటం ప్రదర్శిస్తుంది కాదు, ఇది ఒక బాధ్యత. నాకు ప్రజలు ఇచ్చిన బాధ్యతని, ఆ బాధ్యతను వినమ్రంగా వినయంగా నెరవేర్చే పనిలో ప్రస్తుతానికి ఉన్నా. భవిష్యత్తులో కూడా అదే పనిలో ఉంటా. మీరు నాకు గెలిపించి శాసనసభకు పంపించిండ్రు, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నాను అండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.